ప్రభు యేసుక్రీస్తు నామములో వీక్షకులందరికీ శుభాలు కలుగును గాక. మరొకసారి చాలా రోజుల తర్వాత మన డిజ్కీ బాబా దగ్గరికి ఒకసారి మనం రావాలనుకుంటున్నాం. ఒకసారి డిజ్కీ బాబాయ్ గురించి మాట్లాడాలనే ఆలోచన ఎందుకో కలిగింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కడుపుబ్బ నవ్వి చేశాడు మన డిజ్కీ బాబా. మీకు తెలుసు, బాగా కొన్ని సంవత్సరాల క్రితం మన డిజ్కీని బాగా మనం సన్మానించాం. డిజ్కీని ఆ పేరును కూడా మనం ఆ నామధేయాన్ని వారికి మనం సత్కరించి బాగా సన్మానించాం. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఎందుకనో డిజ్కీ చాలా యాక్టివ్గా ఉంటున్నాడు ఈ మధ్య. మనం కూడా యాక్టివ్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు మీరు? అందుకని డిజ్కీ బాబాని వాళ్ళు ఒకసారి పలకరించి, డిజ్కీ బాబా నీ పరిస్థితి ఏంటి, నీ కథ ఏంటి, నీ కథ కమ్మామి విషయం ఏంటి ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. అయితే ఈ లోపు జరిగింది ఏంటంటే, డిజ్కీ బాబా వీడియో ఒకటి చూశానండి. మన వాళ్ళు దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఎవరు ఎడిట్ చేశారో కానీ అంటే బాబా అద్భుతం అండి. నవ్వలాగా తెచ్చాను అనుకోండి. ఎందుకంటే వీడు భక్తిపరులాగా దేశభక్తులాగా భలే నటిస్తాడండి. ఈ కోవకు చెందిన వాళ్ళంతా వాస్తవానికి వీళ్ళ మనసులో ఉంది ఏంటంటే మతోన్మాదం. వాళ్ళ మతం కాని ఇతరులను వాళ్ళ మతంలో నుండి వెళ్ళిపోతారేమో అన్న అభద్రతా భావంతో మాట్లాడే మాటల్ని దేశభక్తికి ఆపాదిస్తుంటారు. వీళ్ళు అసలు దేశభక్తికి సంబంధించి దేశానికి ఏ మేలు చేయరు. దేశ ఆర్థిక వ్యవస్థను దోచుకుంటారు, ప్రజల్ని మోసం చేస్తుంటారు, మూఢనమ్మకాల పేరిట ప్రజల్ని దోచుకుంటారు. దేశభక్తికి సంబంధించి ఏ పని చేయరు. మన మహానుభావుడు గురజాడ అప్పారావు గారు అన్నట్టు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఒకవేళ నీకు దేశభక్తి ఉంది అంటే నువ్వు వందే మాతరం పాడటమో లేదా జనగణమన పాడితేనో జెండాకి సెల్యూట్ చేస్తేనో కాదు. ఈ దేశంలో ఉన్న ప్రజలకు మేలు చేయడం, ఈ దేశంలో ఉన్నటువంటి దేశ విలువల్ని కాపాడడం, దేశంలో ఉన్న చట్టాలను గౌరవించడాన్ని దేశభక్తి అంటారు. ఆర్టిఫిషియల్ గా జెండాకు దండం పెట్టడం అంటే ఎవడైనా దొంగ అయినా సరే, వాడు ఉగ్రవాది అయినా వచ్చి దండం పెట్టేస్తాడు. పాకిస్తాన్ వాడు కూడా అంత మాత్రాన దేశభక్తి అనుకుంటే ఎట్లా? వందే మాత్రం పాడితేనే దేశభక్తి అనుకుంటే అసలు వందే మాత్రం పాడను, ఈ జెండాకే దండం పెట్టను అన్న ఆర్ఎస్ఎస్ వాదుల మాటలను ఎట్లా నమ్మమంటారు? అసలు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనకుండా, ఇప్పటికీ అసలు మిలిటరీలోనే పాల్గొనకుండా, మీకు తెలుసు కదా, ఈ బోర్డర్లో పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధంలో బలవుతుందంతా ఎవరు? ఈ దేశంలో ఉన్న మూలవాసులు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మూలవాసుడు ఈ దేశభక్తిని చాటుకుంటూ తల్లిదండ్రులను విడిచిపెట్టి ప్రాణాలు అర్పిస్తున్నారు. వీడు చెప్పినట్టు, డిజ్కీ గారు చెప్పినట్టు, వీళ్ళు చెప్పిన భావాజాలం గల్లోడు ఎవడైనా సరే దేశ భద్రత కోసం వెళ్ళి పోరాడుతున్నారా? ఇక్కడికి వచ్చేసి వీళ్ళ హడావుడి చేసేసి అబ్బో దేశభక్తి వీళ్ళకే ఉన్నట్టు, వీళ్ళే దేశభక్తి ప్రేరేపిస్తున్నట్టు, అసలు వీళ్ళు చూపించే దేశభక్తి చూసి ఆశ్చర్యపోతున్నారు చాలా మంది. ఎందుకని? అమ్మ బాబోయ్ ఏం భక్తి బాబు, యుద్ధానికి రెడీ అవుతున్నారు. ఈ మధ్య మన సహోదరుడు పోస్ట్ పెట్టాడు. ఏంట్రా పోస్ట్ అంటే, రేపు పాకిస్తాన్ యుద్ధానికి రెడీ అవుతున్న వాళ్ళ గురించి పెట్టాడు. వాళ్ళంతా కసరత్తు చేస్తున్నారు. అబ్బా ఏం కసరత్తు రా బాబు ఏం కసరత్తు. ఇలా వాళ్ళని కానీ పంపించామనుకోండి, డైరెక్ట్ గా మనకు పాకిస్తాన్ని అవలోకగా ఓడించుకుని వచ్చేస్తారు. అవలోకగా ఎంత ఈజీగా గెలుస్తారంటే బాబా చూడండి ఒకసారి నేను వాళ్ళ కసరత్తు చెప్తాను. వీడు చెప్తున్నాడు కదా డిజ్కీ గాడు, ఈ డిజ్కీ గాడు చెప్పే దేశభక్తి ఎట్లుంటుందంటే, దేశం లోపల ఉన్న సామరస్యంగా బతుకుతున్న వాళ్ళని తగులు పెట్టి తన్నుకునేటట్టు మత ప్రేరేపణలు చేసి, ఉన్మాద ప్రేరేపణలు చేసి, ఏదో ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే దుర్మార్గమైన నీచమైన పనిని వీడు దేశభక్తి అంటాడు. మతభక్తిని దేశభక్తి అంటాడు. వరే డిజ్కీ నీ చెత్త సిద్ధాంతాలు, నీ చెత్త అభిప్రాయాలు ఎవడడిగాడు? దేశభక్తి అంటే నువ్వెవడరా చెప్పడానికి? దేశభక్తి అంటే ఏ పాట పాడితేనో ఏదో ఆటలాడితేనో దేశభక్తి అని ఏ గాడిదరా నీకు చెప్పింది? నువ్వెవడరా దేశభక్తి గురించి అనాలిసిస్ చేయడానికి, డెఫినేషన్ ఇవ్వడానికి? ఇప్పుడు చూడండి, ఇలాంటి వాజములంతా ఎలాంటి పనులు చేస్తుంటారో మీరు ఒక్కసారి చూడండి. వీళ్ళు దేశభక్తులట. వీళ్ళు బోర్డర్కి వెళ్ళి ఫైట్ చేయొచ్చు కదండి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని, ఇతర సమాజాల మీద దాడులు చేయడం, చంపడం, వాళ్ళని చంపడానికి కసరత్తులు చేయడం నేర్చుకోవడం, ఇదిరా దేశభక్తి అంటే? మీకు దమ్ము ధైర్యం ఉంటే పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళండి. వీళ్ళందరినీ, ఎవరైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఈ నికర్లు కట్టుకొని ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర సమాజం మీదకి దాడులు చేసి, దేశంలో ఉన్న ప్రజల మీద దాడులు చేసే వ్యధావాయులంతా అక్కడికి వెళ్ళి చెప్పమానండి వీళ్ళ దేశభక్తి. అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి, వీళ్ళ కథాకమేసి చూద్దాం ఒకసారి. నేను ఇందాక చెప్పాను కదా, ఈ డిజ్కీ గారి వీడియో చూసి కడుపుబగలు నవ్వేనని. అది చూపించే ముందు అసలు వీళ్ళకున్న దేశభక్తి ఏ పాటితో వీళ్ళ యాక్టింగ్లు ఒకసారి చూద్దాం. వీళ్ళట దేశభక్తులట, వీళ్ళంట మన దేశం కోసం పోరాడుతుంటారంట. అరే బాబు, భారతదేశంలో ఉన్న ప్రజల మీద యుద్ధాలు చేస్తూ, మతపరంగా రెచ్చగొట్టి, ఇతర మతాల దేవాలయాల మీద దాడులు చేస్తూ, కులం పేరుతో దాడులు చేస్తూ, చూడండి ఇలా అడవుడు చూడండి.
పాపం వాడు ఎంత యుద్ధ నీతి నేర్చుకున్నాడు కదా. చూడండి చూడండి వీడిని పంపించాలి ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ అమాయకులు బలి అవుతున్నారండి పాపం. మన వాళ్ళందరినీ ఆ మిలిటరీ ఏరియాకి వెళ్ళకండి రా, వీళ్ళందరూ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నారు, ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు, వీళ్ళు అసలు గన్నులు అవసరం లేదు, బాంబులు అవసరం లేదు, ట్యాంకర్లు అవసరం లేదు, వీళ్ళు కర్రలతో యుద్ధం చేసేస్తారా అని చెప్పాలి మన వాళ్ళకి. అరే పాపం మన వాళ్ళు తెలియక అక్కడికి వెళ్ళి పాపం మన దేశ మూలవాసులు చూడండి. ఇంకో మహానుభావుని చూపిస్తాను, వీడు వెళ్తే అబ్బాబ్బా యుద్ధం వీడి చేతుల్లోనే అయిపోద్దండి బాబోయ్. అమ్మ 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 అసలు వీడు చూడండి చూడండి వీడు వాళ్ళకం చూడండి, వీడే యుద్ధం చేసేది రేపు. వీళ్ళందరినీ ఎందుకు గవర్నమెంట్ వదిలిపెట్టిందో నాకు అర్థం కావట్లేదు. దేశంలో కత్తులు నూరుకుంటూ భయంకరమైన కసరత్తు చేస్తుంటే వీళ్ళని యుద్ధానికి పంపకుండా గవర్నమెంట్ వాళ్ళు, మన ప్రధాని మోదీ గారు అదే ఎంత ఖర్చు దండగా, ఎంత డబ్బులు దండగా చేస్తారండి ఈ సెలక్షన్స్ కి, వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇవ్వడానికి. ఆ ట్రైనింగ్ ఎంత ఖర్చు అండి దేశానికి, దేశం బడ్జెట్ మీద ఎంత ఖర్చు పడుతుంది. వీళ్ళందరూ ఆల్రెడీ ట్రైన్డ్ పీపుల్ కదా, ఈ నిక్కరోళ్ళంతా. వీళ్ళందరూ ఎందుకు పంపించలే? మోడీ గారికి సలహా సరిగ్గా ఇవ్వట్లేదు అయింది అజిత్ దోవల్ గారు. అదే బాధగా ఉంది. ఒకసారి చూడండి వీళ్ళు ఎంత ట్రైన్డ్ పీపుల్ అండి బాబు. ఇంకొకటి ఉన్నాడు చూడండి, వాడు అసలు వాడు వాళ్ళకం చూడాలి. వాడిని చూపిస్తాను చూడండి. మన వాళ్ళు పాపం మైకిల్ మార్క్ గారు అని పాపం మంచిగా వీడియోలు పెట్టాడు. ఏం కసరత్తు, ఏం తర్ఫీదు. అబ్బాబాడు ఇసుకలో ఏం ఎగురుతున్నాడు అండి కర్ర పట్టుకొని వాడు ఒకడు. ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇద్దరు మహానుభావులు వస్తున్నారు ఏంటి. అసలు వీళ్ళని ఎట్లా విడిచిపెట్టేశారు మన వాళ్ళు. వీళ్ళందరూ ఉండగా బడ్జెట్ అంతా దండగా, అదే ట్రైన్డ్ పీపుల్. వాడిని చూడండి ఒకటి. అసలు ఈ రకమైన ట్రైనింగ్ నేను ఎక్కడ చూడలే. ఈ పోలీస్ ట్రైనింగ్ లోనే, మిలిటరీ ట్రైనింగ్ లో ఈ మెంటర్స్ ఉంటారే, వీళ్ళకి తెలుసో లేదా ఈ ఎక్సర్సైజ్ తెలుసు అంటారా వీళ్ళకి? సారీ సరే కనపడలేదు. ఇప్పుడు చూడండి వీళ్ళ ట్రైనింగ్. అబ్బా అరే డిచ్కి, నిజంగా నువ్వు మనిషి జన్మ ఎత్తితే, అసలు భారతీయుడు అయితే ఇదిగో ఈ ట్రైనింగ్ చేసిన ఈ బ్యాచ్ అంతా తీసుకెళ్ళి నువ్వు యుద్ధంలోకి పాకిస్తాన్లో కనపడాలి. నువ్వు నిజంగా అంటే చాలా మంది నిన్ను కొంచెం అటు ఇటు కాకుండా నీ జెండర్ ఏదో అంటున్నారు, మరి నాకైతే తెలియదు. కానీ నిజంగా నీకు దమ్ము ధైర్యం దేశభక్తిని నిరూపించుకునే ఆలోచన ఉంటే నువ్వు ఈ బ్యాచ్ అంతా పట్టుకొని పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉండాలరా. అర్థమవుతుందా? ఇక్కడ ఉండి కాషాయం కట్టుకొని ఇతర మతాలను రెచ్చగొట్టడానికి వందే మాత్రం పాడితేనే అంటే అసలు వీడికి వచ్చా వందే మాత్రం. రండి చూద్దాం వీడు ఏమంటాడో, వీడి కథాకమా మీషేందో ఒకసారి చూద్దాం. అందుకే మనం ఒక నినాదం ఇస్తున్నాం ఎప్పటి నుంచో, ఈ దేశంలో ఉండాలంటే ఏది బాబా ఎంత తెలియగలడురా బాబు. చూద్దాం ఈ కథ చెప్తాను చూడండి. ఇప్పుడు మనోళ్ళు మళ్ళీ ఎడిట్ చేశారు. మనం ఒక నినాదం ఇస్తున్నాం ఎప్పటి నుంచో, ఈ దేశంలో ఉండాలంటే డిచికిగాడు చూడండి వాడు మొహం, చపాతి మొహం భలే కామెడీ ఉంటుందండి వీడిది. ఓయమ్మా గాండ్రించినట్లేదు, ఆంబోతు ఆవలించినట్టు. బా చూడండి అసలు నీకు వచ్చా వందే మాత్రం? వీడు కామెడీ పీస్ గాడు కాకపోతే అరే నీకు ఎందుకురా సీరియస్ డైలాగులు డిజ్కి? కాదురా నువ్వు కామెడీ ఫేస్ చేసుకొని భగత్ సింగ్ డైలాగులు ఎందుకురా నీకు?
నువ్వు భగత్ సింగ్ లాగా ఫీల్ అవుతున్నావు ఏంటి? నీ మొహం నువ్వు నాకు ఎందుకనండి వీడి మొహం చూస్తే నాకు అంత కోపం రాదండి. చాలా మంది నేను చూస్తుంటే కోపడుతుంటారు మన వాళ్ళు, కానీ వీడి మొహం మీరు చూడండి, తప్పనిసరి అనాల్సి వస్తుంది. మనకేం కావాలని కాదు, వీడంటే ఇది ఒక మనిషిగా మనం ప్రేమిస్తాం కానీ వీడి క్రియలను మనం సహించలేం కదా. ఇప్పుడు వీడు ఆలోచించండి, వీడి ముఖాన్ని చూడండి. మనం చపాతీ చేసుకోవడానికి పిండిని ముద్దగా చేసుకుంటాం కదా, ఈ పిండిని ముద్దగా చేసుకునేటప్పుడు మీరు బాగా దాని మీద ఒక గుద్దు గుద్దండి, చొట్టబెడిన మొహం చొట్టబెడిపోద్దే చపాతీ పిండి, అట్లా ఉంటుంది వీడి మొహం. బాగా పిండిగా చేసి గుద్దితే మొహం చొట్టపోయినట్టు వీడి మొహం. వీడు ఎదురోళ్ళు ఏం చేయాలి వీడు చెప్పబోతుంటాడు. ఎవడరా నువ్వు ఎవరేం చేయాలో చెప్పడానికి? భారత రాజ్యాంగం చెప్పాలా? కొన్సిక గొట్టంగాడి నువ్వెవడరా చెప్పడానికి? ఎరా దిచికి ఎరా పసిపిల్లని ఆడపిల్లల్ని 100 మందిని కన్నాం. అసలు కనగలి ఒకళ్ళన్నా కనగల సత్తా ఉందో లేదు వీడి పైకి డాంబికాలు 100 మందిని కనాలని ఉంది. ఎద్దు మాంసం తిను, దొల మాంసం తిను, ఆవు మాంసం తిను అన్న ఎదవై వీడు మాంసం తింటే వాడు పశువు పుడతాడు అంటాడు. మరి మాంసం తిన్న వాళ్ళందరూ పశువులు అయితే ఈ భారతదేశంలో ఉన్న 199% మంది ఏమవ్వాలరా? ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు, ప్రతి ముస్లిము ఇలాంటి కామెంట్ చేసినందుకు వీడిని వెంటబడి తన్నాలి. ఏదో మత కోణంలో వీడిని క్షమించి వదిలేస్తున్నారు, కానీ బేసిక్ గా ఈ భారతదేశంలో ఉన్న హిందువులంతా చాలా మంచివాడు. వీడిని ఎప్పుడో చెప్పులు తెగేదా కొట్టేవాళ్ళు, కానీ మనకొద్దు ఈ సమస్య, వాడి కర్మను వాడు పోతాడు అనుకునే ఒక ఆలోచన విధానం భారతదేశంలో ఉంది కాబట్టి వీడు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నాడు. 10 మందిని రెచ్చగొట్టుకొని వాళ్ళ మతం పేరు చెప్పి పాపం అమాయకుల్ని వాళ్ళ కళ్ళలోని వాళ్ళు ఏళ్ళు పెట్టుకొని పొడుచుకునేటట్టుగా వీడు కాషాయ బ్రాహ్మణిక భావజాలాన్ని, బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణులు చాలా మంచి వాళ్ళు పాపం ఇప్పుడు దేశం కోసం పనిచేస్తున్నారు, కానీ బ్రాహ్మణిక ఐడియాలజీతో కొన్ని వేల సంవత్సరాలుగా ఎవరైతే ఇతర జాతులని అణచాలి, ఆధిపత్యం నేనే సంపాదించాలి అనుకునేటువంటి ఐడియాలజీ ఏదైతుందో ఆ ఐడియాలజీలో వీడు బానిసైపోయాడు. వాళ్ళ తొత్తుగా వాళ్ళ కాలు కింద చెప్పులుగా తయారయ్యాడు. వాళ్ళు ఇచ్చే 4 రూపాయలకు అలవాటు పడి కక్కుర్తికి పడి వీడి దేశానికి నష్టం కలిగిస్తున్నాడు ఈ దుర్మార్గుడు. వీడి ముఖం చూస్తుంటే నాకు ఎందుకో నవ్వు వస్తుంది. పనికి మాలిన చెత్త పాల్చిపోయిన పిండి మొహోడు, గౌతమ పిండి మొహోడు. కానీ భలే నవ్వించాడండి. ఏమంటారు? ఈ వీడియో చూసిన మీరు అందరూ షేర్ కొట్టండి. ఈ డిచ్కి గాడికి వెళ్ళిపోవాలి, ఈ వీడియో డిచ్కి గాడి దగ్గరికి వెళ్ళాలి. చూద్దాం వీడి కథ ఏంటో. ఇప్పుడు మళ్ళీ యుద్ధం ప్రారంభించామండి. ఈ డిచ్కి గాడికి మళ్ళీ మూడిందండి. ఓకే, అందరికీ వందనాలు.